ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక వీడియో చూపిస్తాను. ఇది కాజల్ అగర్వాల్‌ది ఒక వీడియో. మన సబ్‌స్క్రైబర్ కూడా పెట్టారు. ఒక 3, 4 డేస్ నుంచి చాలా డిమాండ్ చేశాడాయన. దాన్ని బట్టి ఈ వీడియో అయితే చేసిన. చాలా టైం అయింది. ఓన్‌గా మొత్తం చేసిన. చూడండి, నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక వీడియో చూపిస్తాను. ఇది కాజల్ అగర్వాల్‌ది ఒక వీడియో. మన సబ్‌స్క్రైబర్ కూడా పెట్టారు. ఒక 3, 4 డేస్ నుంచి చాలా డిమాండ్ చేశాడాయన. దాన్ని బట్టి ఈ వీడియో అయితే చేసిన. చాలా టైం అయింది. ఓన్‌గా మొత్తం చేసిన. చూడండి, నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీరు చూస్తేనే బాగుంటుంది. ఓకే, పెద్ద లెంత్ లేకుండా స్వీట్ అండ్ షార్ట్‌గా చెప్పేస్తాను. ఓకే, ఇంకేమైనా డౌట్ ఉంటే 100% కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ వీడియోకి యూజ్ చేసింది ఒక ఫాంట్ కాబట్టి ఆ ఫాంట్ లింక్ ఈ వీడియో కింద ఇచ్చాను. మీరు డెఫినెట్లీ అయితే డౌన్లోడ్ చేసుకోండి. దాని తర్వాత ప్రాజెక్ట్ ఇచ్చాను కదా, ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. ఓకే, మీకు మిస్సింగ్ ఫాంట్ వస్తే మాత్రం డెఫినెట్లీ చెప్తున్నాను, మళ్ళీ మీరు డెఫినెట్లీ అయితే ఫాంట్ అయితే యూజ్ చేయాలి, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఇందులో మీరు ఓన్లీ ఫొటోస్ చేంజ్ చేయడం, కొన్ని చేయడం, అందులో కొన్ని చేంజెస్ చెప్తాను, అవి చేస్తే మీ సెట్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్టార్టింగ్లో వస్తే ఇక్కడ మనకు బ్రష్ ఉంటుంది, దాంతోపాటు టైటిల్ ఉంటుంది. టైటిల్ ఏంటంటే విషింగ్ యూ ఉంటుంది. ఈ ప్లేస్లో మీరు డేట్ కానీ ఇలాంటివి పెట్టుకోవచ్చు, బాగా సింక్ అవుతుంది. ట్రై చేద్దామంటే ట్రై చేయండి. ఒకవేళ ఈ ఫాంట్ నచ్చలేదని అనుకుందాం, ఇక్కడ పైన ఫాంట్ టెక్స్ట్ సెలెక్ట్ చేసి పైన ఫాంట్ ఉంటుంది. సంథింగ్ ఏదైనా ఒక ఫాంట్ అయితే పెట్టుకోవచ్చు, మీకు నచ్చిన ఫాంట్ అనేది. ఓకే, ఇక్కడ విషింగ్ యూ ప్లేస్లో నేను వేరేది ఏదైనా పెడతాను. జూలై 18th. ఈరోజు బర్త్డే స్పితి మందన్నది కూడా ఉంది కదా, బై మిస్టేక్లో మర్చిపోయాను. ఓకే, చేంజ్ చేసిన, మళ్ళీ స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు హ్యాపీ బర్త్డే ఉంటుంది. ఈ హ్యాపీ బర్త్డే ప్లేస్లో మీరు ఏదైనా అటాచ్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ అయితే ఉంటుంది, దాన్ని బట్టి అయితే మనమైతే చేద్దాం. ఏంటంటే ఇక్కడ మనకు ఫోటో ఉంటుంది, ఇందులో గ్రూప్స్ అనేది కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ మనకు హ్యాపీ బర్త్డే ఎగ్జాంపుల్గా సంధ్య అని పెట్టాను. ఈ సంధ్య అనేది ఎగ్జాంపుల్ నేమ్, సంథింగ్ ఇందులో యూజ్ చేసిన దట్ గర్ల్ నేమ్ కూడా తెలియదు నాకు. ఓకే, ఏమనుకోవద్దు ప్లీజ్. ఓకే, ఇక్కడ మనకు గ్రూప్స్ ఉన్నాయి. ఇక్కడ హార్ట్ సింబల్ది ఎన్ని గ్రూప్స్ ఉన్నాయంటే మొత్తం 6 గ్రూప్స్ ఉన్నాయి. ఇవి ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చు, మీరు 8, 9 కూడా పెట్టుకోవచ్చు. అంటే దగ్గర ఇంకా ఫాస్ట్గా రావాలంటే ఎగ్జాంపుల్గా గ్రూప్ ఉంది, గ్రూప్ని సెలెక్ట్ చేసిన ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఈ గ్రూప్లో ఫోటో ఉంటుంది. ఫోటోని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ మీడియా సింబల్ ఉంటుంది, ఇక్కడ నుంచి మనం చేంజ్ చేద్దాం. ఇది చేంజ్ చేస్తున్నా, చేంజ్ అయ్యింది. దీన్ని మనం అడ్జస్ట్మెంట్ అయితే చేద్దాం. ఓకే, అడ్జస్ట్మెంట్ అయితే చేసిన తర్వాత ఇప్పుడు ఒకటే ఫోటోని కాదు, సంథింగ్ ఏవైతే ఫొటోస్ ఉన్నాయో అన్ని ఫొటోస్ 1 by 1 అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ టైటిల్ కూడా ఉంటుంది. ఒకవేళ ఈ బ్రష్ ఉంది కదా, ఈ టైటిల్ ఇక్కడ మీకు నచ్చకపోతే హైడ్ చేసేయండి, కానీ అదే దాంతో వీడియో చాలా లుక్ అయితే ఉంది కాబట్టి పెట్టుకోండి. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ కొన్ని గ్రూప్స్ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది రౌండ్ షేప్లో అయితే ఉంది. ఓకే, దీంట్లో కూడా కొన్ని గ్రూప్స్ ఉంటుంది. ఇక్కడ నల్ యానిమేషన్ ఉంటుంది. ఈ నల్ యానిమేషన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మీరు 2 ఫింగర్ తోటి ఇలా చేస్తే మీకు ఫోటో జూమ్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతుంటుంది, చూసుకోండి. ఓకేనా, దాంతోపాటు ఇక్కడ మనకు మళ్ళీ ఇంకో ఫోటో ఉంటుంది, దీంట్లో కూడా గ్రూప్ ఉంటుంది, దీన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్ 4 ఫొటోస్ అయితే ఉన్నాయి, ఇవైతే మీరు చేంజ్ చేసుకోవచ్చు. అంతే, వీడియో స్వీట్ అండ్ షార్ట్గా ఉంటుంది. మెయిన్ ఏంటంటే అంటే ఎవరిదైతే మొబైల్ ర్యామ్ తక్కువ ఉందో వాళ్ళకు ఎక్స్పోర్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం చాలా ఉంటుంది. కాబట్టి మీరు ఎక్స్పోర్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు కొంచెం లో క్వాలిటీలో ఎక్స్పోర్ట్ అయితే చేయండి. మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇప్పుడు నేనైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నా. జై హింద్.